చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న మృతికి రాజకీయ రంగు పులిమే కుట్రకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వివేక హత్య చనిపోతే మళ్లీ తన హయాంలోనే రంగన్న చనిపోయినా వైఎస్ఆర్సీపై నిందలు మోపే నీచ రాజకీయాలకు దిగుతున్నారు మన ముఖ్యమంత్రి. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రిమండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2019 మార్చి 14న వైఎస్ వివేక హత్యకు గురవగా ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రంగన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రావడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సిబిఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతో పాటు గత 5 ఏళ్లలో సంభవించిన మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలనేది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది. ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కాగా అజెండా అంశాలపై చర్చ అనంతరం ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను మంత్రిమండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రామా నడిపారు. ముందు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. కనీసం ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండా పోస్ట్ మార్టం నివేదిక కూడా రాకుండానే డీజీపీ స్థాయి అధికారి ఇలా ఏకపక్షంగా ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తద్వారా రంగన్న మృతి ఉదంతాన్ని తాము ఎలా వక్రీకరించాలనుకుంటున్నారో మంత్రిమండలి సమావేశం వేదికగానే ప్రకటించారు. వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు కుట్రకు పరాకాష్ట దస్తగిరి అప్రూవర్గా మారడం, స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని అంగీకరించిన అతన్ని అప్రూవర్గా మార్చడం న్యాయ నిపుణులను విభ్రాంతికి గురి చేసింది. దస్తగిరిని అప్రూవర్గా మార్చడం ద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూలం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్గా మారకముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్ వివేక హత్యకు కొన్ని రోజుల ముందు వరకు 500 రూపాయల కోసం కూడా అప్పులు చేసే స్థితిలో ఉండేవాడు. అటువంటి దస్తగిరి అప్రూవర్గా మారిపోగానే అతని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీం ఆవేదనతో ఇచ్చిన వాంగ్మూలాన్ని అటు సిబిఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేక కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీంకు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతో పాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేక చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. షమీంను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్లు ఆ విషయాన్ని బయటపెట్టాయి. వివేక హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి పాత్ర ఉందని షమీం వాంగ్మూలం ఇచ్చారు. మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్ వివేక హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తుందోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.